ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము సీతపాల కాయల కోసం సంతోషం దొరకడానికి వచ్చినాం. రండి. ఈ ప్లేస్ వచ్చేసి మా చెలక పక్కన అనమాట. ఇక్కడ సీతపాల చెట్లు ఎక్కువగా ఉంటాయి, అందుకోసం వచ్చినాం. వచ్చేసి సీతపాల చెట్టు అనమాట. కాయలు ఇప్పుడే కళ్ళు తిరగలేదు, 1-2 అంతకంటే ఎక్కువ కళ్ళు తిరగలేదు అనమాట. ఇది వచ్చేసి కళ్ళు తెరిచిన కాయ అనమాట. కొంచెం పింక్గా ఉంటుంది. ఇందులో ఈ గాడిలలో కళ్ళు తెరిచినట్టుగా పింక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ వచ్చినట్టయితే కళ్ళు తెరిచినట్టు. ఇంకా ఉంటాయి చూడండి, అక్కడక్కడ ఉంది. అక్కడ చాలా కాయలు ఉన్నాయి. నువ్వే చాలా ఉన్నాయి, ఇక్కడ పైన కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో కాయ అనమాట. చూడండి, కళ్ళు తెరిచినవి చాలా ఉన్నాయి ఇక్కడ కాయలు. ఇక్కడ ప్లేస్లో చాలా అంటే చాలా సీతాఫల చెట్లు చాలా ఉన్నాయి. ఇంకా అప్పట్లో నా చిన్నప్పుడు ఇక్కడ చాలా ఇంకెక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇది చాలా అంతరించిపోయాయి సీతాకాయలు చెట్లు. సీతపాలకాయల దగ్గర ఎక్కువగా పాములు, కోతులు ఉంటాయి. జాగ్రత్తగా తిరగాలి, లేకుంటే పాములు కానీ కరిసే అవకాశం ఉంటుంది. వీటి యొక్క స్మెల్కి అనేది మంచి స్మెల్కి పాములు అనేవి ఎక్కువగా వచ్చి చెట్ల మీద ఉంటుంటాయి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకొని కాయలను తెంచుకుంటూ ఉండాలి. మా ఆయన సీతపాలకాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. పెద్ద పెద్ద కాయలు ఏమైనా ఉన్నాయా అనేసి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉందండి. ఇది ఇవన్నీ సీతపాలకాయ మొక్కలు అనమాట. ఇవన్నీ సీతపాల చెట్లే. చాలా అయితే బుచ్చడి వెళ్ళినాయి. ఇది సగం సంచడి వెళ్ళినాయి అనమాట. ఇదిగో చూడండి ఎంతలా కాయలు వెళ్ళినాయో. సంచి సగం వెళ్ళినాయి. ఈరోజు ఈ కొన్ని రోజులు అయితే మాగేసుకుంటాం, గడ్లు వేసుకొని మస్తు బాగుంటాయి. ఈ నాటు కాయలు హైబ్రిడ్ కావు కాబట్టి మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా తినండి, ఆరోగ్యానికి మంచిది. Thanks for watching. Like, support me friends.